ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా కూటమి ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇసుక, శాంతి భద్రతలపైన ప్రధానంగా చర్చించారు. అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు తాను జైల్లో ఉన్నానని, కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందు ఉండాల్సింది తానేనని, కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదని చంద్రబాబు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్ట ప్రకారం శిక్షిద్దామని పేర్కొన్నారు. వివేక హత్య కేసులో నడిపిన నాటకాన్ని జగన్ మళ్లీ మొదలు పెట్టాడని, వినుకొండ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజే అడ్డుకోవటంపైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు, అప్పుడే విమర్శలు మొదలు పెట్టారని మండిపడ్డారు. తప్పులు చేసి పక్క వారిపై నెట్టేయటం జగన్కు అలవాటని, వివేక హత్య విషయంలోనూ ఇతరులపైకి నెపం నెట్టే ప్రయత్నం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు ఇసుక జోలికి వెళ్లొద్దని చంద్రబాబు సూచించారు. ఇసుక ధరల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి ఎమ్మెల్యేల సూచనలు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు లేవని, అయినా పనులు ఆపలేమని పేర్కొన్న చంద్రబాబు ఎన్ని ఇబ్బందులున్నా సరే ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై పడిన గుంతలను పూడ్చే కార్యక్రమం చేద్దామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయటం మానేశాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన అందుకు నిదర్శనమని చెప్పారు. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన మర్నాడు వరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రజా సంక్షేమమే అజెండాగా ముందుకు సాగాలన్నారు చంద్రబాబు. 3 పార్టీల మధ్య సమన్వయం ఉండాలనే విషయాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించగా, దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను, జనసేన ఎమ్మెల్యేలందరూ సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.